గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడిని ఒక అడ్మినిస్ట్రేటర్గా నిజంగా నేను కూడా ద బెస్ట్ లీడర్ అని నమ్ముతాను అనమాట. ఎందుకంటే ఆయన అవును. గవర్నమెంట్లో చేసినన్ని డెవలప్మెంట్ పనులు కానీ ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కానీ ఇంకా ఎవరు తీసుకురాలేదు. సో అందుకే అవును. మనలాంటి వాళ్ళం అందరం కూడా ప్రతిపక్షమైనా సరే మీడియా ప్రతిసారి చంద్రబాబుకి వచ్చేదానికి ఒక కైండ్ ఆఫ్ ఆయనకి మనం అంటాం కదా పించ్ ఆఫ్ సాల్ట్ తో చెప్తా ఉంటాం అనమాట. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆయన పట్ల. అవును. పాజిటివ్ థింకింగ్. యా డెఫినెట్ గా మనం మొన్న ఈయన ఆర్నాబ్ కూడా మనం చూసాం. ఆయన చెప్పింది, నేను మైక్ అవును. పట్టుకొని జర్నలిస్ట్ గా తిరుగుతున్నప్పుడు కూడా నేను ఆయన ఎమ్మట పడేవాడిని. అప్పటి నుంచి ఆయన ఒక పెద్ద డిజిటల్ ఎవాంజలిస్ట్ గా చూసేవాడిని. సో ఆయన అంత గొప్ప, ఆయన ఎటున్నా సరే ఆయన పట్ల మాకు ఆ గౌరవం ఉంది అన్నారు. అది నిజంగా చాలా అవును. మంది చాలా మంది ఒప్పుకోకపోయినా నిజం. ఇది చంద్రబాబు ఒక వ్యక్తిగా, చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేటర్ గా. కానీ చంద్రబాబులో ఇంకో కోణం చూసుకుంటే ఒక పొలిటీషియన్ సార్. ఒక పొలిటీషియన్ గా చూస్తే ఎందుకో చంద్రబాబు పొలిటికల్ గా అంత క్రెడిబిలిటీని సంపాదించుకోలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, మనం ఆ రోజు ఆయన చేసింది కరెక్టే కావచ్చు, చాలా మంది సమర్థించి ఉండొచ్చు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఒకటి. సో దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా సరే రకరకాలుగా ఆ రోజు పార్టీకి అది అవసరం, వాళ్ళు చేశారని కొంతమంది నమ్ముతారు. సో దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. కాకపోతే ఆ తర్వాత పొత్తులు. సో ఒకప్పుడు ఆయన వచ్చేసి కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత కేసీఆర్ నుంచి బయటకు వచ్చారు. తర్వాత నరేంద్ర మోడీతో అంతకుముందు పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోడీని తిట్టారు. నరేంద్ర మోడీ నుంచి బయటకు వచ్చారు. మళ్ళా నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోడీని తిట్టారు. మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఈ రోజు పొత్తు పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆన్ అండ్ ఆఫ్. అలాగే 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సో ఆ రోజు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్లో చాలా తక్కువ మంది సమర్థించిన వాళ్ళలో నేను కూడా ఒకటి అనమాట. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం మంచిదే. ఎందుకంటే కంపల్సరీ కాంగ్రెస్ అంటే మన కంట్రీని ఎలా చూసుకున్నా సరే మనది ఒక సెక్యులర్ కంట్రీ. వాళ్ళు అనుకోవచ్చు కొంతమంది బీజేపీ వాళ్ళు వచ్చినాకే హిందుత్వానికి ఏదో గౌరవం వచ్చిందనో ఏదో అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ రూల్ చేస్తున్నప్పుడే ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళు వచ్చినాక ఏంటంటే అది ఒక హిందూ దేశం, హిందూ అతివాద దేశంగా కూడా మారిపోయింది. సో ఆ లెక్కను చూసుకున్నా సరే కాంగ్రెస్తో ఉండటం మంచిది అనుకోవటం. ఇంకోటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏబుల్ లీడర్షిప్, అలాగే చాలా నేవ్ పొలిటీషియన్ నమ్ముతాను అనమాట. ఎందుకంటే అంత కుట్రలు కుతంత్రాలు తెలియవు. సో డెఫినెట్ గా అలాంటి వాళ్ళ వల్ల మంచి జరుగుద్దని కొద్దిగా నమ్ముతాం అనమాట. తెలియకదే ఏమైనా తప్పు జరగచ్చు కానీ ఓవరాల్ గా మంచి జరుగుద్దని. సో అందుకని ఆ రోజు సమర్థించాం. సో ఇప్పుడు కూడా ఈ రోజు బీజేపీని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే ఇలా చాలా మందితో పొత్తులు పెట్టుకోవటం, బయటకు రావటం, పొత్తులు పెట్టుకోవటం, బయటకు రావటం. దీనివల్ల చంద్రబాబు గారి పొలిటికల్ గా క్రెడిబిలిటీ ఏమైనా దెబ్బతింటుందా? ఎస్పెషల్లీ ఏంటంటే ఈ రోజు చంద్రబాబు గారు పుట్టుకున్న పొత్తుతో నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట క్యాడర్ కూడా, తెలుగుదేశం క్యాడర్ కూడా కొంతమంది చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. మోస్ట్ అన్హ్యాపీ అనమాట. నేను ఇంతగా డిమోరలైజ్ అయిపోయి ఉన్న తెలుగుదేశం క్యాడర్ని ఎప్పుడు చూడలేదు. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు జరిగిన పొత్తుతోటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంత పెద్ద అన్‌హ్యాపీగా ఏం లేరండి. దే ఉమ్, ఆర్ యాక్సెప్టింగ్ ఈ అలయన్స్ ని. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తడాఖా అలా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని, నాయకుల మీద గాని. ఎవరైనా పైన మనల్ని గార్డ్ చేసేవాడు ఒకడుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగోలా ఎదుర్కొంటాం అని వీళ్ళకుంది తప్ప, వీళ్ళేమి పొత్తుతోటి అన్‌హ్యాపీగా ఉన్నట్టుగా అయితే ఇప్పుడు మరి కింద గ్రౌండ్ లెవెల్‌లో ఏం కనిపించటం లేదు. యాక్చువల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత గావచ్చు, చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు చేసిన పనుల మూలాన గావచ్చు, ఇప్పుడు 90% ఒక పాజిటివ్ మౌత్ టాక్ తెలుగుదేశం పార్టీకే, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుకే ఉంది. దట్టు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు పెద్ద మిత్తులా తయారైపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది నరేంద్ర మోడీ, అమిత్ షాలే అనే విధంగా అది ఆ రోజు ప్రచారం జరిగింది. మరి వాళ్ళు పొత్తు పెట్టుకోదలుచుకున్నారు కాబట్టి ఆ రోజు నారా లోకేష్ కూడా చెప్పాడు, ఈ ఈ అరెస్ట్ వెనక వాళ్ళు ఉన్నారు అనేది మేము ఏ కోశాన నమ్మటం లేదు, దానికి తగిన ఆధారాలు మా దగ్గర ఏమీ లేవని. అన్ని విషయాలు ఆధారాలతోనే నమ్ముతారా చెప్పండి? ప్రతి విషయాన్ని ఆధారంతోటే చూస్తారా? ఏదో కొన్ని నమ్మాల్సిన అవసరం ఉంటుంది. నమ్మాలి తప్పదు. ఉన్న పరిస్థితుల ప్రకారంగా నమ్మి తీరాలి. అది అబద్ధమైనా గూడా నిజం అని ప్రజలు నమ్ముతున్నారనుకోండి, అది నమ్మి తీరాలి. ఇక చ వెన్నుపోటు, తిరుగుబాటు అనే దాని మీద అది ఒక పెద్ద స్టోరీ. ఎవరి స్టోరీ వాళ్ళు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడు, లేపోతే తిరుగుబాటు చేయటం మూలాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా ఉన్నాడు అనేది అదొక పెద్ద స్టోరీ. లేదు, ఎన్టీఆర్‌నే ఉన్నిస్తే ఏం జరిగేది? తెలుగుదేశం పార్టీ ఎటుపోయేది? ఊహించుకోవటానికే కొంచెం భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాయి. లక్ష్మీ పార్వతి ఆ పార్టీని ఏం చేసుండేదో మనకి ఇంతవరకు అర్థం కాని పరిస్థితులు.
ఎన్టీఆర్ ఎలా ఏ ఏమి నిర్ణయాలు తీసుకునే ఉండేవాడు, లేకపోతే ప్రపంచ స్థాయిలో పెద్ద ఆ, మంచి పేరు తెచ్చుకున్న ఈ ఎన్టీఆర్ ఒక పేరు, ఒక ప్రతిష్టలు ఏమైనా దెబ్బతినేయేమో కూడా మనం చెప్పలేము. కాకపోతే పార్టీని నిజంగా ఎంత దూరం నడిచి వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు వల్లే జరిగిందనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. అది పార్టీకి కూడా అవసరం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇష్యూని లేవనెత్తింది కానీ, ఈ ఇష్యూని పెంచి పెద్ద చేసింది కానీ చంద్రబాబు నాయుడు కాదు. ఏమన్నా వెన్నుపోటు పొడిచాడు అని అంటే వాళ్ళు ఎన్టీఆర్ కొడుకునే అనుకోవాలి. హరికృష్ణ ఈ ఇష్యూని అంతా ఎత్తింది. అందరూ సపోర్ట్ చేసే టైంలో వచ్చేటప్పటికి అప్పటికి చంద్రబాబు నాయుడు ఒక ట్రబుల్ షూటర్ గా వాళ్ళందరికీ పేరుగాంచి ఉన్నాడు కాబట్టి హరికృష్ణ మీద పెద్దగా ఈ బాలకృష్ణకు గాని, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి, పురంధరేశ్వరికి గాని, లేకపోతే మిగతా కొడుకుల్లో వీళ్ళకి గాని హరికృష్ణ మీద అంత నమ్మకం లేదు. కానీ చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళందరికీ. కాబట్టి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడవటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి వస్తేనే కదా చంద్రబాబు నాయుడు కూడా ఈ పని చేయగలిగింది. వెన్నుపోటు పొడిచాడు అని అంటే అది హరికృష్ణ పేరు చెప్పుకోవాలి, తిరుగుబాటు చేశారు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోవాలి. అలాగనే ఉన్నాయిగా పరిస్థితులు. కానీ పార్టీని ఇంత దూరం తీసుకొచ్చాడు. కాకపోతే పార్టీని తీసుకొచ్చే క్రమంలో మరి అప్పట్లో వాజ్పేయి ఉన్న టైంలో ఎన్డీఏలో వాజ్పేయి డైరెక్ట్ గా చెప్పాడు, ఈ ప్రపంచంలో నమ్మదగిన ఒక మంచి మిత్రుడు ఎవరు ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడే అని అలయన్స్ లో ఆయనే చెప్పాడు, వాజ్పేయి చెప్పాడు. ఓడిపోయిన తర్వాత ఆయన మైండ్ పోయిన తర్వాత ఇక అది పార్టీ ఎటుపోయింది మనం చూసాం. అది ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కబంధ హస్తాల మధ్యలో ఇరుక్కొని పోయింది. ఒక హస్తం నరేంద్ర మోడీ, మరొక హస్తం అమిత్ షా. వాళ్ళందరూ కలిసి ఇంకేం చేయదలుచుకుంటే అది చేశారు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్టుందానికి కారణం ఏమిటయ్యా అంటే ఇది గట్టిగా ఆరోపించుకునేది బీజేపీ పార్టీ గురించే కదా. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ రోజుకి మరి ప్రజల్లో ఎందుకు ఇంత ఆదరణ వస్తుంది అంటే మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడని అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ గట్టిగా విశ్వసిస్తూ ఉన్నారు. కేవలం ఇప్పుడు సంక్షేమం మేము పెద్ద పీటేసామని జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవటమే తప్ప సంక్షేమం చెయ్యని ప్రభుత్వం ఏదని చెప్పండి. ఈయన జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినయే, చంద్రబాబు నాయుడికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినయే, కిరణ్ కుమార్ రెడ్డికి ముందు రోసి ఇచ్చినయే, రోసికి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చినయే, రాజశేఖర్ రెడ్డికి ముందు మళ్ళీ చంద్రబాబు ఇచ్చింది. ఇలాగా కంటిన్యూస్ ప్రాసెస్ లో వస్తానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఏం చేసింది లేదని ఈ రోజు ప్రజలకు అవగతమైంది. కాకపోతే ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. కాకపోతే రాజకీయ విశ్లేషకులకు కానీ లేకపోతే పొలిటికల్ ఎవరైనా మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ నచ్చని అంశం కావచ్చు, లేకపోతే అర్థం కాని అంశం కావచ్చు. పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలాగా ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటాడు. కేసీఆర్ తో పొత్తు, అంతకుముందు ఎన్డీఏతో పొత్తు, దానికి ముందు యూపీఏ కంటే ముందు వీళ్ళు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ కూడా ఈయనగా. అందరినీ పోగేసి కేంద్రంలోనే చక్రం తిప్పిన వ్యక్తి. అక్కడి నుంచి చూస్తే పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత తాపత్రయపడతాడు? సొంతగా గెలవగలిగిన బలం ఉన్నా కూడా ఎవరో ఒకళ్ళని ఎందుకు పొత్తులు పెట్టుకుంటాడు అని అంటే అతనికి మరి లోపల ఉన్న ఆలోచన ఏముంటుందో, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటే గట్టిగా గెలిచే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారా, లేకపోతే ఈ మన ఒక్కళ్ళ బలం సరిపోదని అనుకుంటున్నారా, లేకపోతే అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఎక్కువగా పొత్తుల కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు అవసరమనే అనుకున్నాం, చారిత్రక అవసరం అని. ఎందుకంటే నరేంద్ర మోడీ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఒక్కొక్క వీడియో పెడితే వీడియో కింద నరేంద్ర మోడీనో బీజేపీ మీదో వీడియో పెడితే దాని కింద కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ లేకపోతే గనక భారతదేశం ఉండదు, దీన్ని మొత్తం పాకిస్తాన్ వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతారు, మొత్తం దేశద్రోహులతోటి నిండిపోద్ది అని. ఎందుకు నిండిపోయింది? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ ముందంతా కాంగ్రెస్ పాలించినప్పుడు నిజంగానే ఇలాగే దేశద్రోహులు వచ్చి మన భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయారా? ఏం లేదు కదా. కానీ నరేంద్ర మోడీ ఏం చేశాడు? ఆ మేనియా ఒకటి క్రియేట్ చేశాడు.
అది వాళ్ళకి ఒక కలిసి వచ్చే అంశం కింద మార్చుకున్నాడు. దాన్ని ఆ విష బీజాన్ని ఈ ఆ, హిందువులు ఎవరైతే బాధపడతా ఉన్నారో పరాయి మతం వాళ్ళు వచ్చి ఎక్కువగా ఇక్కడ లబ్ధి పొందుతున్నారు అని కేవలం ఆ విషయం కోసమేగా. హిందువుల కంటే ఎక్కువ లబ్ధి ముస్లింలకో క్రిస్టియన్లకో జరుగుతుంది అని బాధపడే వాళ్ళే ఈ మాటలు మాట్లాడి వాళ్ళు వాళ్ళ లాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఒక మేనియా క్రియేట్ చేసి వాళ్ళలో ఒక విష బీజం నాటాడు. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశాన్ని మొన్ననే ఉత్సవాలు కూడా జరుపుకున్నారుగా. ఇదే నరేంద్ర మోడీ జరిపాడుగా. కానీ మోడీ వచ్చి 10 సంవత్సరాలే అయ్యింది. మరి ఆ ముందున్న 65 సంవత్సరాలు ఎవరు సార్ కాపాడారు ఈ భారతదేశాన్ని? ఏ ఊరిని ఏ కాంగ్రెస్ పార్టీని అయితే ఆరోపిస్తున్నారో ఆ కాంగ్రెస్ పార్టీయే కాపాడుకొచ్చింది. ఆ రోజు రష్యా వచ్చి ఆమె ఆక్రమించుకోలేదుగా. రష్యాతో కలిసి ఉన్నారు కదా అని చెప్పి అట్లాగనే ఉంటాయి. వీటన్నిటినీ ఏంటంటే వీళ్ళు చేసే ప్రచారాన్ని ఎక్కువగా నమ్మటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రెడిబిలిటీ అయితే ఏం తక్కువగా లేదు. కానీ పొత్తుల విషయంలో వచ్చేటప్పటికి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది మాత్రం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనకి ఆ ఆత్మస్థైర్యం లేదా, ఆయన గెలుస్తాననే నమ్మకం లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కడే కూడగట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పుకోవటం, హ్యాష్ గుంతల రోడ్లు అని చెప్పుకోవటం తప్ప వేరే క్రెడిబిలిటీ ఏం సంపాదించుకోలే. చంద్రబాబు నాయుడే క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. దానికి కారణం ఏంటి? ముందు అధికారంలో ఉండటం కావచ్చు, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయన చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కల్పించటం కావచ్చు. వీటన్నిటి మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు క్రెడిబిలిటీకి వచ్చిన దెబ్బేం లేదు కానీ మళ్ళీ బీజేపీ పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిని ఎందుకు పెడతా ఉన్నాడు? వాళ్ళు మళ్ళీ మన నెత్తిన 2014 నుంచి 19 దాకా జరిగిన విషయాలన్నీ మళ్ళీ పునరావృతం అవటమే కదా అనే ఒక విషయంలోనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు గాని మేధావులు గాని ఆలోచిస్తుంది తప్ప కింద ఉండే క్యాడర్ లో చంద్రబాబు పట్ల క్రెడిబిలిటీ ఏం తగ్గిపోలేదు, ఇంకా యాక్చువల్ గా చెప్పాలి అంటే పెరిగింది. యా, చూద్దాం సార్. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఒక్కటైతే మేము స్పష్టంగా చెప్పగలం, బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా వీడియో చేస్తుంటే మాత్రం సిగ్నిఫికెంట్గా వ్యూవర్షిప్ ఉందన్నమాట. అంటే అది ఒకటే అర్థం చెప్తుంది. ఇప్పుడు జనరల్గా కూడా చూస్తే ట్రెండ్ ఎటు ఉంటే అటు వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. బీజేపీకి వ్యతిరేకంగా చేస్తే అన్ని వ్యూస్ వస్తున్నాయి, బీజేపీకి సపోర్ట్గా చేసామనుకోండి వ్యూస్ రావట్లా. సో అక్కడే మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ మాత్రం బీజేపీకి అనుకూలంగా లేదండి. కాకపోతే అంటే అలా అనుకూలంగా లేనప్పుడు వచ్చి చంద్రబాబు గారు ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఇది పొత్తు పెట్టుకుంది కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఈ దేనికోసం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు దాకా ప్రజలకు చెప్పాలి. మరి రేపు ఏమైనా చెప్తారేమో చూద్దాం. సో చెప్పి ఎలా కన్విన్స్ చేసుకుంటారో చూద్దాం. కాకపోతే జనరల్ ప్రాస్పెక్టివ్ ఏదైనా చూస్తే మాత్రం చంద్రబాబు గారు ఇలా ఆన్ అండ్ ఆఫ్గా డిఫరెంట్ పొలిటికల్ పార్టీలతో ఎలియన్స్ అవ్వటం మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అది సమర్థించుకునే వాళ్ళు సమర్థించుకోవచ్చు, విభేదించే వాళ్ళు విభేదించవచ్చు. కానీ ఒక న్యూట్రల్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడాలంటే మాత్రం అది అంత కన్విన్సింగ్గా ఉండదు అనమాట. అది సో డెఫినెట్గా రేపు పొద్దున అది చంద్రబాబు గారి క్రెడిబిలిటీ మీద ఎంతో కొంత మార్క్ అయితే చూపిస్తుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారన్నది రేపు పొద్దున వాళ్ళ గవర్నమెంట్లోకి వస్తే మాత్రం 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చూపించగలగాలి. అది 5 ఏళ్ల పాలనలో ఈ రోజు మేము పొత్తు పెట్టుకోవడం వల్ల మేము ఈ చేయగలిగామని చెప్పి మళ్ళీ 2029 ఎలక్షన్స్ కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు మేము ఈ పొత్తు మీద జనాలు కూడా ఆ రోజుకి ఇంకా నమ్మకం పెరగొచ్చాము. చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ పొత్తులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.